అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వైబీ ఛానల్. ఈనాటి సమాజంలో ఒక డాక్టర్ తప్పు చేస్తే కొంతమంది పేషెంట్లు మరణించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒక ఇంజనీర్ తప్పు చేస్తే కొద్దిమందికి ప్రాణ నష్టం జరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒక టైలర్ కనుక తప్పు చేసినట్టయితే అది వచ్చే జనరేషన్కి ఒక కొత్త వస్త్రంగా మోడల్గా తయారు కావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎంతో ప్రాధాన్యత ఉండి సమాజంలో ఒక టీచర్ కనుక తప్పు చేసినట్టయితే యావత్ సమాజం మొత్తం కూడా ఖరాబ్ అయిపోతుంది. అలాంటిది అంత పవిత్రమైన వృత్తిని ఎంపిక చేసుకొని తెలంగాణలోనే పూర్వ 10 జిల్లాలలో ఎంతో మంది విద్యార్థులకు విద్యాబోధన చేస్తూ ఎంతో మంది యొక్క కుటుంబాల్లో ఆనంద వెలుగురేఖలను చూపించడం కోసం అలాంటి ఉపాధ్యాయ వృత్తిని, అధ్యాపక వృత్తిని ఎన్నుకొని ఈనాటి సమాజంలో ఆదర్శవంతంగా నిలుస్తున్న చెరుకు లింగస్వామి గౌడ్ గారిని మనం ఈరోజు అంతరంగం తెలుసుకోవడానికి రావడం జరిగింది. నమస్తే అన్న. నమస్తే అన్న, చెప్పండి. మనం ఈ వైబీ ఛానల్ అనేది ఏర్పాటు చేయడానికి గల ప్రధాన కారణం ఈ ప్రాంతంలోనే ఉండి ఈ ప్రాంతంలో ప్రతిభా పాఠవాలు ఉండి సమాజం చేత అణిసివేతకు గురవుతూ సమాజం చేత గుర్తించబడని వర్గాల నుంచి కానీ వ్యక్తి సమూహాల నుంచి కానీ ప్రతిభావంతులని రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలలోనే ప్రతిభావంతులని యొక్క ప్రతిభని వెలికి తీయడం కోసం ఈ వైబీ ఛానల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు విద్యారంగంలోనే ఒక సంచలనాత్మకమైన మార్పులను తీసుకొస్తూ తెలంగాణలోని సొంతంగా తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర అవతరణ లాంటి ఎంతో ప్రతిభావంతమైన బుక్ని ప్రింట్ చేసి ఈనాటి సమాజంలోనే ఇందులోకి వెళ్ళి మొన్న జరిగిన ఎగ్జాము గ్రూప్ 2లో 145 మార్క్స్ రావడం జరిగింది. 150కి 145 మార్క్స్ అంటే అంత ఒక ఈ తెలంగాణలో ఒక గొప్ప ఫ్యాకల్టీ అంటే డైనమిట్ అని చెప్పొచ్చు. తెలంగాణ ఉద్యమ చరిత్ర చెప్పడంలో ఇలాంటి ఒక గొప్ప ఈ సబ్జెక్టు నాలెడ్జ్ కలిగిన వ్యక్తి మనకి ఈరోజు మన ప్రాంత పరిసరాల్లో ఉండడం నిజంగా అదృష్టం. ఇలాంటి వ్యక్తిని సమాజానికి పరిచయం చేయాలి, ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని సమాజం విద్యారంగం వైపు అడుగులేయాలన్న దృఢ సంకల్పంతో వైబీ ఛానల్ ఈరోజు మీ దగ్గరికి రావడం జరిగింది సార్. దానిలో భాగంగానే మిమ్మల్ని ఈ సమాజం గురించి ఇంత సమాజం మీద పట్టు ఉన్న మిమ్మల్ని ఈ సమాజం గురించి కొన్ని క్వశ్చన్లు చెప్పి సమాజానికి మన వైబీ ఛానల్ ప్రేక్షకులకు కానీ సమాజానికి కానీ మీ యొక్క అంతరంగాన్ని తెలియజేయాలని. ఓకే సార్, పర్లేదు, అడగండి. ఫస్ట్ మీ యొక్క బాల్యము, విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది, మీ కుటుంబం యొక్క నేపథ్యం ఏంటి? ఇప్పుడు మా బాల్యం అంటే ఇక్కడ మనకు ఎల్లారెడ్డిగూడెం, ఆర్ఓ శేర్వాయగూడెం గ్రామ పంచాయతీలో బాల్యం జరిగిందండి. కొండపక్కనగూడెంలో మనకు 4th క్లాస్ వరకు చదువుకున్నాం. తర్వాత శేర్వాయగూడెంలో 5th క్లాస్ పూర్తి చేయడం జరిగింది. 6th నుంచి 9th వరకు ఎల్లారెడ్డిగూడెం మన జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో చదవడం జరిగింది. 10వ తరగతి అనేది మనకు ప్రగతి హై స్కూల్ నార్కడ్పల్లి అని ఠాగూర్ విద్యాలయం నుండి గుర్తింపు పొందిన సంస్థగా ఆ సంస్థలో చదవడం జరిగిందండి. ఇంటర్మీడియట్ గౌడ్ జూనియర్ కాలేజ్ నల్గొండలో చదివినాం. డిగ్రీ వచ్చేసి మనకు రావేంద్ర డిగ్రీ కాలేజ్లో డిగ్రీ పూర్తి కావడం జరిగింది. ఆ తర్వాత పీజీ మనకు కొయ్యూలో పూర్తి చేయడం జరిగింది. తర్వాత మనకు బిఎడ్ వచ్చేసి బాబునరు సిఎల్ఆర్ కాలేజ్, తలకపల్లి సిఎల్ఆర్ కాలేజ్లో పూర్తి చేయడం జరిగింది. ఎంఈడి వచ్చేసి మనకు సెయింట్ మేరీస్ కాలేజ్ నెల్లూరులో చదవడం జరిగింది. నా విద్యాభ్యాసం మొత్తం పూర్తయిన తర్వాత అవగాహనతోటి, అంతరంగంతో తెలుసుకున్నటువంటి విషయాలు ఏంటంటే ఏ వ్యక్తికైనా ఒక లక్ష్యం, ఒక మార్గం ఉండాలి, ఆ మార్గంలో ప్రయత్నించాలి. ఎందుకంటే తల్లిదండ్రులు అనేవాళ్ళు కని పెద్ద చేసి పెంచి పెద్ద చేసే వాళ్ళు మాత్రమే. ఆ మార్గాన్ని ఎంచుకునే లక్ష్యం అనేది మనలో ఆలోచన ఉంటుంది. ఎవరైతే బహుజన వర్గాల మేధావులు ఉన్నారో, ఇలా స్వాతంత్ర పోరాట మేధావులు ఉన్నారో, తెలంగాణ మేధావులు, వాళ్ళందరూ చూసి ఆదర్శప్రాయంగా వాళ్ళ రూట్ని ఎంచుకొని 10 మందికి విద్యాబోధన అందించాలన్న ఉద్దేశంతో ఈ విద్యారంగంలో నేను రావడం జరిగింది సార్. చాలా గొప్ప సందేశం సార్. అదేవిధంగా మీరు ఇంత సమాజం మీద ఇంత అవగాహన ఉంది, ఈ సమాజం పట్ల, సమాజంలో జరుగుతున్న సంఘర్షణల పట్ల, సమాజంలో జరుగుతున్న నేరాలు, ప్రతి విషయంలో కూడా మంచి సమాజం మీద మీకు మంచి పట్టుంది. మరి మీరు ఈ రాజకీయ రంగంలోకి రావాలన్న ఆలోచన ఎందుకు రాలేదు? ఈ విద్యారంగంలోకి ఎందుకు పోవాలనిపించింది?
ఇప్పుడు రాజకీయ రంగంలో అంటే సార్ ఎక్కడైతే మన బహుజన వర్గాలు ఉన్నాయో, తర్వాత ఏ వర్గమైనా వాళ్ళు రెడ్డి అయినా, ఓసీ వర్గమైనా, కర్ణమైనా, రావైనా ఎవరైనా కొన్ని వర్గాలు ఏంటంటే ఆ వర్గాలు కాపాడుకుంటాయి సార్. ఈ బహుజన వర్గాలలో ఏంటంటే మనం ఎంత చైతన్యం తీసుకొచ్చినా ఈ వర్గాలు మనకు అండగా ఉండలేకపోతున్నాయి. మేధావితనం ఇప్పుడు అంబేద్కర్ గారే ఉన్నారు. సో వారిని స్కూలుకు దూరంగా పెట్టినా వారు భారత రాజ్యాంగం రాయగలిగారు. వారి మేధావతత్వాన్ని ఇప్పుడు గుర్తిస్తున్న సమాజం. ఇంకా ఈ సమాజం గుర్తింపు లేకుండా ఈ బహుజన వర్గాల బిడ్డలని బాధలు అనుభవిస్తారు. ఈ సమాజాన్ని ఎంతో బాగు చేయాలని మనం చూస్తే కొన్ని వర్గాలు ఈ సమాజంలో ఏదైతే జనం ఉన్నారో ఆ జనాన్ని తమ రాజకీయ పబ్బానికి ఉపయోగించుకోవడం జరుగుతుంది. దీనివల్ల మిగతా వర్గాలు ఏవైతే ఆ వర్గాలు అసలు మనమేంది, రాజ్యం ఏంది, పాలన ఏంది, రాజ్యాంగం ఏందనే అవగాహన లేకపోయింది కాబట్టి మేము ఎంతో మోటివేషన్ చేయాలని ఒక ఆలోచన చేస్తున్నాం. మా తరగతి గదుల్లో ఏదైతే ఉందో దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్ణయించబడతని ఏదైతే కొఠారియా కమిషన్ చెప్పిందో ఆ తరగతి గదిలో మా సాధ్యమైనంత ప్రయత్నం మేము చేస్తున్నాం. రానున్న రోజుల్లో కూడా మేము బలమైన రాజకీయ శక్తిగా ప్రజల్లోకి వస్తాం. ఈ వర్గాల్ని మార్చడమే లక్ష్యంగా, ఈ వర్గాల చైతన్యం తీసుకొచ్చి ఈ వర్గాలను రాజ్యాధికారంలో కూర్చోబెట్టడమే లక్ష్యంగా పనిచేస్తాం సార్. అలాంటి వాటిలో మీకు ఎలాంటి సందేహం లేదు సార్. ఇంకా ఈ సమాజం గుర్తింపు లేకుండా ఈ బహుజన వర్గాల బిడ్డలని బాధలు అనుభవిస్తారు. ఈ సమాజాన్ని ఎంతో బాగు చేయాలని మనం చూస్తే కొన్ని వర్గాలు ఈ సమాజంలో ఏదైతే జనం ఉన్నారో ఆ జనాన్ని తమ రాజకీయ పబ్బానికి ఉపయోగించుకోవడం జరుగుతుంది. దీనివల్ల మిగతా వర్గాలు ఏవైతే ఆ వర్గాలు అసలు మనమేంది, రాజ్యం ఏంది, పాలన ఏంది, రాజ్యాంగం ఏందనే అవగాహన లేకపోయింది కాబట్టి మేము ఎంతో మోటివేషన్ చేయాలని ఒక ఆలోచన చేస్తున్నాం. మా తరగతి గదుల్లో ఏదైతే ఉందో దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్ణయించబడతని ఏదైతే కొఠారియా కమిషన్ చెప్పిందో ఆ తరగతి గదిలో మా సాధ్యమైనంత ప్రయత్నం మేము చేస్తున్నాం. రానున్న రోజుల్లో కూడా మేము బలమైన రాజకీయ శక్తిగా ప్రజల్లోకి వస్తాం. ఈ వర్గాల్ని మార్చడమే లక్ష్యంగా, ఈ వర్గాల చైతన్యం తీసుకొచ్చి ఈ వర్గాలను రాజ్యాధికారంలో కూర్చోబెట్టడమే లక్ష్యంగా పనిచేస్తాం సార్. అలాంటి వాటిలో మీకు ఎలాంటి సందేహం లేదు సార్. ఓకే, అంటే మొత్తం మీద ఏంటంటే బహుజనవాదులు తన వర్గానికి చెందిన వాదు ఆదరించట్లేరు. మిగతా వర్గాలు ఏదైతే ఉన్నాయో, ఆల్రెడీ సెటిల్ అయిన వర్గాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు తొక్కాలనే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ విద్యావంతులు, ప్రతిభావంతులు ఈ రాజకీయ రంగంలో రాణించడానికి కొద్దిగా ఇబ్బంది అనే విషయం అర్థమవుతుంది. వాస్తవం సార్. ఇప్పుడు ఈ వర్గాలు ఏంటంటే సార్ ఇప్పుడు ఒక మనం బిల్డింగ్ ఉంది సార్. ఆ బిల్డింగ్‌ను పైకి ఎక్కాలి. ఆ బిల్డింగ్‌ను పైకి ఎక్కాలంటే ఏం చేస్తాం సార్? ఒక నిచ్చెన వేసుకుంటాం సార్. నిచ్చెన వేసుకుంటే ఆ నిచ్చెన అనేది మనకు మెట్లుంటాయి సార్. మెట్లంటే ఇప్పుడు ఆ బిల్డింగ్ పైన అధికారం ఉంది సార్. అధికారం మనం అందుకోవాలి. అందుకోవాలని చేస్తే ఆ మెట్లేంటి సార్ అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ ఈ మెట్లు సార్. ఆ పైన ఉన్నటువంటి 5% వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గాలు ఎందుకంటే ఆ వర్గాలలో మేధావులు నన్ను కావట్లేను. రెడ్డిలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటమే సాయుధ పోరాటం. రెడ్డిలకు వ్యతిరేకంగా రెడ్డిలు చేసిన సాయుధ పోరాటం. ఆ వర్గాలు కూడా గొప్ప వాళ్ళు. కానీ ఆ 5% వర్గాలు మాత్రం పరిపాలించిన కారణం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనార్టీ అనేవి ఈ మెట్లాగా నిలబడితే ఈ మెట్ల మీద ఎక్కి తొక్కి 5% ఉన్న వాళ్ళు అధికారం అనుభవిస్తారు. ఇంకా ప్రజలు ఇప్పటికీ చైతన్యవంతులు కావట్లేరు. ఆ 5% అధికారం కాదు, 80% ఉన్న ప్రజలు ఇంకా మోయడానికి సరిపోతారు. మోసి మోసి మా భుజాలు కాయగాసినాయి. ఒక్కసారి మా జెండాలు మీరు మోస్తే ఒక్కసారి రాజ్యాధికారం మాకు అప్పగించాలని ప్రజల్లో చైతన్యం రాబోతుంది. రానున్న తరాల్లో అదే జరగబోతుందని మా ఆలోచన. గొప్ప సందేశం సార్. వాస్తవానికి ఇదే విషయానికి ఒక గొప్ప మేధావి ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థని ఏనాడో ఈ సమాజానికి అర్థమయ్యే విధంగా చెప్పి సమాజంలో ఒక సంచలనాత్మకమైన మార్పును తీసుకురావడం కోసం ప్రయత్నం చేసిండు. అందులో భాగంగా మీలాంటి ఒక గొప్ప వ్యక్తులు కూడా అర్థం చేసుకుని సమాజం వైపు అడుగులు వేస్తున్నారని అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సార్, ఈ నేటి రాజకీయాలపై అసలు మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు నేటి రాజకీయాలు ఏమైందంటే అదొక వ్యాపారం అయింది సార్. విద్య వ్యాపారం అంటే రాజకుటుంబం కూడా వ్యాపారం అయింది. డబ్బు పెట్టడం, ఆ డబ్బు సంపాదించుకోవడమే రాజకీయ నాయకుడి లక్షణమైంది. అతడు ఎంతవరకు చదువుకుంటూ అతని క్వాలిఫికేషన్ ఏంది అంటే ఇప్పుడు ఈ భారత రాజ్యాంగంలో కూడా ఒక ఉద్యోగం పొందాలంటే సదరు వ్యక్తికి ఒక క్వాలిఫికేషన్ ఉందండి. కానీ రాజకీయ నాయకుడికి ఏ క్వాలిఫికేషన్ లేదు. ఆ క్వాలిఫికేషన్ లేకపోవడం అనేది చాలా చాలా అన్యాయం. అది క్వాలిఫికేషన్ ఉండాలి రాజకీయ నాయకుడు కూడా. మీకు ఉదాహరణకు ఒక మాట చెప్తాను. మన హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి గారండి. ఆ గద్వాల విజయలక్ష్మి గారు కేకే గారి కూతురండి. అంటే కె కేశవరావు గారు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఆ మధ్య బీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ లో చేరారు. వాళ్ళ కూతురుని ఒక విలేకరి ప్రశ్న అడిగాడు. ఏమని? మేడం, రేపు హైదరాబాద్ లో గతంలో వరదలు వచ్చినట్టు రేపు కూడా హైదరాబాద్ లో వరదలు వస్తాయి. మీరు మేయర్ కదా, మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారంటే ఆ మేయర్ గారు ప్రజలు షాక్ అయ్యే సమాధానం చెప్పారు. ఏం చెప్పారంటే నేను మేయర్ గా పనిచేసినంత కాలం వర్షాలు రాకూడదు అన్నారు. అంటే ఆమెకి ఏ మాత్రం రాజకీయ అనుభవం ఉన్నది అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఆ ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని తీసుకొస్తే
అసలు ఏంటంటే ఇకారం చెప్పినోడు దుకాణం పెడితే వచ్చిన గిరాకీ మళ్ళీపోయినట్టు తప్ప ఇంకోటి కాదు అనేది ఆలోచన సార్. అసలు రాజకీయాల్లో అనుభవం చాలా చాలా ఇంపార్టెంట్ సార్. అనుభవం లేని వ్యక్తులకు అప్పగించొద్దు. అది ఎడ్యుకేషన్ కూడా చాలా గొప్పతనం సార్. ఎందుకంటే ఒకప్పుడు రాణి రుద్రమదేవిని యాదవరాజు మహాదేవరాజు అడ్డుకొని మహాదేవరాజు రాణి రుద్రమదేవిని ఈ రాజ్యం ఎలా పరిపాలిస్తూ చూస్తా అన్నది. కానీ లేడీ అయినా కానీ చాలా తెలివిగా గొలుచుకట్టు చెరువులు తవ్వించి ఇవాళ తెలంగాణ మొత్తం గొలుచుకట్టు చెరువులు ఉన్నాయండి. గొలుచుకట్టు చెరువులు తవ్వించి ఒక చెరువులు ఇంత ఒక చెరువు వచ్చే వర్షాలు పడితే చెరువులు ఇంత నువ్వేంది నీళ్ళు రానిచ్చేది అనేది అంటే ఒక తెలివి పరిపాలకులకు ఒక ఎడ్యుకేషన్ ద్వారా వస్తుంది. కానీ ఆ ఎడ్యుకేషన్ని మనం క్వాలిఫికేషన్ చూడకుండా ఎవరి భర్త వాళ్ళకు మనం ఓట్లేసి అంటే ఎవరైతే తన కొమ్మ మీద కూర్చొని కూర్చున్న కొమ్మని నరుక్కున్నట్టుగా ఇలా సమాజం ఏంటంటే తను కూర్చున్న కొమ్మని తను నరుక్కుంటుంది. అసమర్థులకు అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పారు. ఏం చెప్పారంటే తెలివి తక్కువ వాళ్ళు రాజ్యానికి వస్తారు, తెలివికల వాళ్ళు ఆగమవుతారని. కలికాలం గదే నడుస్తుంది. కానీ ఇంకా ప్రజలు ఆలోచించాలనేది మా ఆలోచన. అంటే మొత్తం మీద ఏంటంటే మీ యొక్క అభిప్రాయం వారసత్వ రాజకీయాలు నశించాలి సమాజంలో. అంటే ప్రతిభ అనేది సమాజం నుంచి రావాలి. సమాజంలో ప్రతిభ ఉన్న వాళ్ళకు ఆ రాజకీయ సమాజం మీద అవగాహన, సామాజిక స్పృహ ఉన్న వ్యక్తులు రాజకీయ నాయకులుగా ఉంటే సమాజం అనేది డెవలప్మెంట్ చెందుతుంది అనేది అర్థమవుతుంది సార్. నెక్స్ట్, నేటి యువత రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది? నేటి యువత అంటే యావత్ దేశాన్ని మార్చేది యువత. ఇవాళ ప్రపంచంలో కూడా అన్ని దేశాల కంటే కూడా అత్యధికంగా యువత ఏదైనా దేశంలో ఉందంటే అది భారతదేశంలో అత్యధిక యువత. ఇవాళ ప్రపంచంలో 60% యువత ఏదైనా దేశంలో ఉందంటే అది భారతదేశంలో. ఇప్పుడు ప్రపంచంలో చైనా అని తెలదాన్ని మనం మొదటి ప్లేస్లో పోయినాం. కానీ యువత అనేది ఈరోజు చూస్తే చదువుకున్న వాడు సమాజాన్ని ఎక్కువ చెడగొడుతుండు. చదువుకోని వాడు ఒక మాట మీద ఉంటుండు. చదువుకున్న వానితోటి కష్టం ఉంది. ఎందుకు కష్టం ఉందంటే చదువుకున్న వాడు పొద్దుక్కల 12 రంగులు మారుతుండు. అది చాలా ప్రమాదం ఈ సమాజానికి. చదువుకున్న వ్యక్తి ఎందుకు చదువుకుంటూ ఏందని ఆలోచన చేసుకోవాలి. తన వర్గం ఏంది, తనేంది, తన రాజ్యాంగం ఏంది, తన దేశం ఏందని ఒక్కసారి కాకపోతే ఒకసారి ఆలోచించగలగాలి. మీకు ఒక ఉదాహరణ చెప్తండి. ఎందుకంటే గతంలో వెనిజులా అని ఒక దేశం ఉంది. ఆ దేశం ప్రపంచంలో 4వ ఆర్థిక వ్యవస్థ. ఇవాళ 4వ ఆర్థిక వ్యవస్థని దిగజారి ఆ దేశాన్ని ఎవరు కూడా గుర్తించే పరిస్థితిని దాటిపోయింది ఆ దేశం. కాబట్టి యువత ఎంత మేధావి శక్తిగా, ఎంత అలర్ట్గా యువత ఉంటే దేశం అంత గొప్పగా ఉంటుంది. యువతే ఈ దేశాన్ని మార్చేది. యువశక్తే దేశాన్ని మార్చేది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన యువతే, భారతదేశం స్వాతంత్రం సాధించిన యువతే. రేపు రాబోయే తరాలకు బహుజన వర్గాల రాజ్యాధికారం సాధించాలంటే కూడా అది యువతకే సాధ్యం తప్ప మరెవరికి సాధ్యం కాదు. యువత తలుచుకోవాలి, యువత పోరాడాలి. మీ యువజన శక్తిని ఒకసారి చూపెట్టాలి. కానీ యువత పెడదారి పట్టొద్దు. యువత ఇప్పటికైనా అర్థం చేసుకొని యువశక్తిని సాటాలనేది మా ఆదేశం, నా సందేశం. ఈ సమాజాన్ని మార్చాల యువత. కానీ యువతని చెడుదారిలో చెడుదారిలో పోతున్న యువతని సక్రమ మార్గంలో పెట్టవలసినటువంటి మనందరి బాధ్యత ఉన్నది. మనందరి మీద ఆ కర్తవ్యం ఉన్నది. మనందరం దానికోసం కృషి చేయాలి. వాస్తవం ఎట్లంటే ఈ రాజకీయాలు ఎప్పుడైతే ఎలక్షన్ స్టార్ట్ అవుతాయో ఆ టైంలో ఏం చేస్తున్నారంటే రాజకీయ నాయకులంతా వాళ్ళకు క్రికెట్ ఆటలు పెట్టించడము, గేమ్స్ పెట్టించడం, వాళ్ళు వివిధ రకాల ప్రలోభాలకు గురి చేసి ఏ యువత అయితే చైతన్యవంతమై దేశాన్ని ఏలవలసిన యువత ఏదైతుందో ఆ యువతని పెడదారి మార్గంలో తీసుకొని వాళ్ళ ఆలోచన శక్తిని చంపేస్తున్నారు వీళ్ళు. మద్యం, మందు ఇలాంటి వ్యసనాలకు బానిసలను చేసి వ్యవస్థని మొత్తాన్ని కూడా ఈ ఎవరైతే రాజకీయ నాయకులు వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటున్నారు. ఇప్పుడు ఎట్లా అంటే సార్, ఇప్పుడు మనకు ఈ సొసైటీలో మనం చూస్తాం. నిన్న మన ఒకటి పుష్ప 2 సినిమా వచ్చింది. అది ఎర్రచందనం స్మగ్లింగ్. ఆ ఎర్రచందనం స్మగ్లింగ్ సినిమా హిట్ అయింది. కానీ ఎవరైతే మెగాస్టార్ చిరంజీవి గారు తనయుడు రామ్ చరణ్ గేమ్ చేంజర్ అనే సినిమా తీశారు. శంకర్ గారు మంచి డైరెక్టర్. గతంలో భారతీయుడు తీశాడు. ఆ సినిమా దేశాన్ని అలరించింది. కానీ గేమ్ చేంజర్ లో కూడా ఒక ఐఏఎస్ ఏం చేయాలనేది చూపించారు. కానీ అది యువతకు నచ్చట్లేదు. అంటే యువతని కొద్దిమంది రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం కావాలనే చెడుదారిలో, తప్పుదారిలో ప్రయాణింపజేస్తున్నారు. ఎవరైతే కొద్దిమంది అవుతున్నారో వాళ్ళు ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్ 2, గ్రూప్ 1 ఐఏఎస్ కావాలని యువత కలలు అంటుంటే కొద్దిమంది యువతను మాత్రం వీళ్ళు తమ రాజకీయ స్వార్థం కోసం ఇలాంటి టోర్నమెంట్లు ఇవన్నీ పెట్టి కూడా చెడుదారులకు అంటే మద్యం, మత్తు, డబ్బులకు బానిస చేస్తున్నటువంటి వ్యవస్థ ఈ రాజకీయాన్ని ఇగనన్నా తల్లిదండ్రులు యువత గుర్తించాలి. ఇలా రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా తమ స్వార్థం కోసం పనిచేస్తున్నారు. కానీ వీళ్ళెవ్వరికి దేశభక్తి ఉండదండి. నేను చెప్తున్నా, ఇప్పుడు ఉన్నటువంటి ఈ భారతదేశంలో రాజకీయ వ్యవస్థ, రాజకీయ పార్టీలు, ఆల్ పార్టీస్, ఇవాళ దేశాన్ని వెళ్తున్న పార్టీ కావచ్చు, రాష్ట్రాన్ని వెళ్తున్న పార్టీ, అన్ని పార్టీల నాయకులకి
వానికి జెండా ఎజెండా గెలుపు ఒకటే ఉండదు తప్ప వానికి మతం కులం అనేది ఏ రాజకీయ నాయకుడికి ఉండదు. రాజకీయ నాయకునికి ఒకటే, గెలిచినమా లేదా, జెండా ఎజెండే ఉంటది వాడు మారిన తర్వాత. కాబట్టి రాజకీయ నాయకుల ప్రలోభాలకు లోను కాకుండా ఒక రూ. 5 పెన్ను ఉంది సార్, ఈ పెన్ను ఉంది, ఈ పెన్ను మనం కొంటాం, ఈ పెన్ను కొన్నప్పుడు గీక్ చూస్తాం ఇట్లా పడుతుందా లేదని. రూ. 5 పెన్నుని నువ్వు గీక్ చూసినప్పుడు 5 ఏళ్ల పాలకుడు ఒక్కసారి గీకవా? పనికొస్తాడా పనికిరాడా ఈ పాలకుడు ఒక్కసారి గీకలేవా? అందుకని 5 ఏళ్ల పాలకుని ఎంచుకునేటప్పుడు యువత బాగా ఆలోచించాలి, సాధారణ జనం ఆలోచించాలనేది మా యొక్క అభిప్రాయం సార్. వాస్తవం ఏంటంటే కొన్ని వర్గాలకు జెండా ఉంది, ఎజెండా ఉంది. ఆ కొన్ని వర్గాలకు ఉన్న జెండా ఎజెండాని ఈ జెండా ఎజెండా లేని ఏదైతే వర్గాలు ఉన్నాయో ఈ 80% ఉన్న వర్గాలు మోస్తున్నాయి భుజాన్ని ఎత్తుకొని. మోయడం వల్ల వీని జెండా ఏందో తెలుస్తలేదు, వీని ఎజెండా కూడా ఏందో తెలియక ఆగమ్య గోచరంగా యువత మొత్తం పోతుంది. కాబట్టి ఈ వైబీ ఛానల్ మన ఛానల్ తీసుకొచ్చే సందేశం కూడా అదే సార్. ఏంటంటే ఈ పరిసర ప్రాంతాల్లో ఇలాంటి గొప్ప గొప్ప ఇవి పుష్పాలు అది ఇది ఈ సినిమాల ప్రభావంతో యువత చిన్నపిల్లలు చెడిపోవద్దు. ఈ మహానుభావులు, జాతి రత్నాలు, గొప్ప వ్యక్తులు ఈ సమాజానికి పరిచయం అయితే వాళ్ళని తీసుకొని వాళ్ళ స్ఫూర్తితో గొప్ప గొప్ప పొజిషన్లోకి యువత రావాలనే ఉద్దేశంతోనే మేము ఈ యొక్క జర్నీని స్టార్ట్ చేసినాం సార్. మేధావులు రాజకీయాల్లో రాణించలేకపోవడానికి గల అసలు కారణాలు ఏంటి? మేధావులు రాజకీయ రంగంలో రాణించకపోవడానికి కారణం ఏంటంటే సార్, ఇప్పుడు అన్ని వర్గాల్లో మేధావులు ఉండరండి. కానీ కొన్ని వర్గాల మేధావుల్ని ఆయా వర్గాలు గుర్తిస్తున్నాయి, ఆ వర్గాలు గొప్ప చెప్పుకుంటున్నాయి. ఈ కింది స్థాయిలో ఏ వర్గాలు అయితే ఆ వర్గాల మేధావుల్ని ఆ వర్గాలకు గుర్తించలేవు. ఆ వర్గాల మేధావులు పార్టీలు ఎందుకు మారుతున్నాయంటే ఆయా వర్గాలు ఏంటంటే బలమైన సమాజంలో మార్పు కోరుకుంటున్నాయి. మార్పు కోరుకుంటున్న వర్గాలు ఏదైతే బలంగా మాట్లాడుతున్నాయో ఆయా మేధావులని ఆయా ప్రజలు గుర్తించకపోవడం, ఆయా రాజకీయ పార్టీలు గుర్తించకపోవడం వల్ల ఆయా మేధావుల యొక్క మనసు గాయపడి వాళ్ళు పార్టీలు మారుతున్నారు తప్ప ఆయా మేధావులకు పార్టీలు మారలే ఉద్దేశం లేదు. ఎవరైతే మేధావులు ఉన్నారో వాళ్ళు జనం బాగు కోసం, సమాజం బాగు కోసం కృషి చేస్తున్నారు. కానీ కొన్ని కొన్ని రాజకీయ పరిస్థితులు అలా కల్పించి వాళ్ళని ఏంటంటే ఇది గుర్రం కాదు గాడిద 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 అని 4 సార్లు 5 సార్లు చూపిస్తే గాడిదైనట్టు కొంతమంది మేధావులు ఎవరైతే ఆ మేధావుల మీద కావాలని బురద చల్లుతున్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనకు తెలంగాణ ఉద్యమం ఉందండి, ఎంతో మేధావులు పోరాడారు. మనకు మారోజు వీరన్న గారు బహుజన వర్గాలు రాజ్యాధికారం రావాలని 1997 సూర్యాపేటలో ఆగస్టు 11 సూర్యాపేటలో బహుజన వర్గాల మీటింగ్ పెట్టి గొప్పగా దద్దరిలా చెప్పించిండు. అంతకుముందు భువనగిరి సభ పెట్టిరు. ఇప్పుడు సతీష్ మాదిగ వీళ్ళంతా కూడా భువనగిరి సభను పెట్టిరు. గద్దర్ గారు తర్వాత వరంగల్ సభ పెట్టిరు. ప్రతి సభ కూడా విజయవంతమైంది. ఈ విజయవంతమైన సభలు నడిపించిన మన వర్గాలకు ఎవరు చైతన్యలే. మళ్ళీ ఏవైతే అగ్రవర్ణాలు పై వర్గాలు వచ్చిన ఆ వర్గాలకు మాత్రమే చేతినిచ్చారు. నేను ఏం చెప్తున్నాను, నా వ్యక్తిగత అభిప్రాయం రాజకీయాల్లో అగ్రవర్ణం బహుజన వర్గం లేదు. ఎవరు తెలివైన వాళ్ళకి సపోర్ట్ చేయాలి. కానీ మన వర్గాలు పోరాడి కూడా క్రెడిట్ మనం దక్కించుకోలేకపోయినాం. పోరాటం చేసి కూడా క్రెడిట్ మనం దక్కించుకోలేము. పోరాటం మనది, ఫలితం ఇంకోంది. కాబట్టి తెలంగాణ రాజకీయాల్లో కానీ భారత రాజకీయాల్లో కానీ ఏవైతే ఈ వర్గాల మేధావులున్నో ఈ మేధావుల్ని రాజకీయ నాయకులు దూరం చేయగలిగారు. కానీ ప్రజల గుండెల్లో ఈ మేధావులు ఎప్పుడు స్థిరస్థాయినే ఉంటారు. వారి స్థానం పదిలంగానే ఉంటుంది. రానున్న తరాల్లో యువత ఈ తెలంగాణ రాజకీయాల్లో విపరీతమైన మార్పులు రాబోతున్నాయి. ఆ మార్పులకు తెలంగాణ నాంది పలకబోతుంది. అలనాడు అంబేద్కర్ గారు చెప్పారు, ఏదైతే తెలంగాణ రాష్ట్రం వస్తే ఏదైతే బహుజన వర్గాల్లో ఈ వర్గాలు ఆర్థిక సామాజిక రాజకీయ చైతన్యం వస్తుందో రాబోయే రోజులు అదే జరుగుతుంది. ఎవరు అవునన్నా కాదన్నా నేను చెప్పిన మాటలు వాస్తవం సార్. 100% అదే జరగబోతుంది. వాస్తవం సార్. ఎట్లా అంటే అబద్ధంని ఎక్కువ ప్రచారం ఉంటే సమాజంలో అబద్ధమే రాజ్యం వెళ్తుంది, అది నిజమవుతుంది. కానీ నిజం కనుక ప్రచారంలో లేకపోతే అది అబద్ధం అయిపోతుంది, ఇది నిజం అయిపోతుంది. కాబట్టి మీరు చెప్పిన విషయం కూడా వాస్తవం. అసలు సమాజంలో మేధావుల యొక్క పాత్ర మౌనం. అందుకే అంటారు ఒక మేధావి మౌనం వహిస్తే దేశానికి కలంకం. కాబట్టి మేధావులను మౌనంగా ఉండొద్దు, సమాజంలో చలనం కల్పిస్తున్నారు నిత్యం. రానున్న రోజుల్లో కూడా మేధావులు ఇప్పుడు చలనం కలిగిందండి. మీరు అన్నట్టు చాలా చలనం కలిగింది. మేధావులు కూడా ఇప్పుడు మాట్లాడడం ఇంకా ప్రారంభించారు. మేధావులు మాట్లాడారు కాబట్టే తెలంగాణ రాష్ట్రం వచ్చిందండి. ఎందుకంటే మీకు ఉదాహరణ చెప్తా. బీహార్ నుండి మనకు జార్ఖండ్ విడిపోయిందండి. విడిపోయినాడు బీహార్ ముఖ్యమంత్రి మనకు లాలూ ప్రసాద్ యాదవ్ నేను అడ్డం పడుకుంటా నిలువు పడుకుంటా అని మాట్లాడినండి. మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం తొక్కి మరీ ఏర్పాటు చేస్తా అని చెప్పింది. అప్పుడు తెలంగాణ మేధావులు ఏం చెప్పారంటే తెలంగాణ రాదు అని
ఆంధ్ర ఛానళ్ళని మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు, ఆ యాంకర్లను ఇబ్బంది పెట్టినప్పుడు తెలంగాణ మేధావి వర్గం ఏం చెప్పిందంటే, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని ఇచ్చే అర్హత సత్తా కేంద్రానికి కూడా తప్ప ఈ రాష్ట్రాలు ఆపలేవని చెప్తే, ఏదైతే మనం నేర్చుకొని మేధావులు గలమెత్తిరో ఏ ఒక్కరు పోరాడితే తెలంగాణ రాలేదండి. మన అన్ని వర్గాలు బహుజన వర్గాలు పోరాడితే తెలంగాణ వచ్చింది. కాబట్టి ఈ బహుజన వర్గాల మేధావులన్నీ పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. కాబట్టి రేపు రానున్న రోజుల్లో కూడా ఈ బహుజన వర్గాల గొంతులన్నీ కూడా మనం గలమెత్తాలి. నా కోరిక ఏంటంటే ఒక్కసారి మీ ఓటు మీ వర్గానికి మనవాడికి ఓటు వేయండి. ఒక్కసారి మనకు రాజ్యాధికారం వస్తే దాని పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఆలోచించండి. అంతకు మించేది ఏం లేదు. వీడు డబ్బులు ఇచ్చినా వాడు మందు పోసినా ఒక్కరోజు సంసారమే. మళ్ళీ తెల్లారి నుంచి మన సంసారం మనం చూసుకోవాలి, మన పిల్లలు మనం చూసుకోవాలి. ఎవడు పోసేది ఎవడు పెట్టేది. కాబట్టి ఒక్కసారి ఒక్క ఓటు మన వారికి మనం వేసుకోవాలనేది ఆలోచన ప్రజల్లో కలిగించాలి. సరే ఎన్నో అవాంతరాలు వస్తాయి. అవాంతరం వచ్చిన మాత్రాన ఏది కాదు. 1857 నుంచి పోరాడితే 1940లో స్వాతంత్రం వచ్చింది. దీన్ని కూడా మనం పోరాటం చేస్తాం. ఏదో ఓ రోజు ప్రజలు ఆదరిస్తారు. 100% మనం సక్సెస్ అయ్యే రోజు చాలా దగ్గరలో ఉంది. మనం ఇంకా చాలా ఆనందించవలసిన రోజులు చాలా దగ్గరలో ఉన్నాయని ఆలోచన. వాస్తవం సార్. మంటి